భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం జిల్లా మహాసభలు నెల్లూరు మాగుంట లేఅవుట్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రముఖ రాజకీయ సామాజికవేత్త నర్రా శ్రీధర్, పెరుగు రామకృష్ణ, బిఎస్ రాజు, జయప్రకాష్, వేణుగోపాల్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ మే 26, 27 తేదీలో మదనపల్లిలో రాష్ట్ర ఇస్కాప్ మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, టేకుమల్ల వెంకటప్ప, దానం అంకయ్య వంటి ఉగాది పురస్కార గ్రహీతలను ఘనంగా సన్మానించారు. ఒక పర్సన్కి సంబంధించింది కాదు, అంటే స్వార్థపూరితంగా ఏదో యాక్టివిటీస్ చేసేటువంటి సంస్థ కాదు. ఈ నగరంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎవరైతే ప్రముఖులు ఉంటారో వారు తెచ్చుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను 10 మందికి తెలియజెప్పి ఇట్లాగే పలువురిని ప్రేరేపించేదానికి మంచి ఉద్దేశాలతో, మంచి మోటోతో నడుస్తున్నటువంటి ప్రఖ్యాత సంస్థ. ఆ సంస్థకి మేము అందరం పనిచేయడం మాకు ఎంతో గర్వకారణం ఉంది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభలు 26-27 తేదీలో మదనపల్లిలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ జిల్లా మహాసభల నుంచి మేము నివేదిక తీసుకెళ్ళి అక్కడ కూడా సబ్మిట్ చేస్తాం. ఈ సంస్థని బలోపేతం చేసి తద్వారా స్నేహ సంబంధాలను పెంపొందించి తద్వారా దేశాలకు మధ్య శాంతి సంబంధాలను పెంచి యుద్ధాలని నివారించేదానికి కాదు, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రచురింపజేసి అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకునేదానికి మేము కార్యక్రమం నిర్వహించవచ్చాము. ఈరోజు చక్కగా అందరూ కూడా రావడం జరిగింది, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈరోజు నెల్లూరు జిల్లా ఇస్కాప్ మహాసభ ఇక్కడ నెల్లూరులో జరుపుకుంటున్నాం. ఈ నెల 26, 27 తేదీ మదనపల్లిలో రాష్ట్ర ఇస్కాప్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నెల్లూరులో కూడా ఇస్కాప్ మహాసభ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మహాసభలో ఇటీవల మన ఉగాది పురస్కారం అందుకున్నటువంటి ఒక 4 వ్యక్తులకి ఇస్కాప్ తరఫున వారికి సత్కారం కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఇస్కాప్ అనేది స్నేహ సంబంధాలు మనుషుల మధ్య, దేశాల మధ్య, గ్రామాల మధ్య బాగుంటే ఆ సొసైటీ బాగుంటుందనేది ముఖ్య ఉద్దేశం. ఆ విధంగానే గత 80 సంవత్సరాలుగా ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఇస్కాప్ పనిచేస్తూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా బలమైన ఫ్రెండ్షిప్ మూవ్మెంట్ని ఇస్కాప్ కలిగి ఉంది. త్వరలో జాతీయ స్థాయిలో కూడా మహాసభలు నిర్వహించబోతున్నాం. ఇప్పుడు ఈ చెన్నై హాస్పిటల్లో గారు వారిని ఆప్యాయతతో ఈరోజు నుంచి ఆయన ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉండాలని, వారి సహకారం ఎక్కువ ఉండాలని వారు కలిసిమెలిసి ఆ సహకారం కూడా ఆయన కూడా సన్మానం చేయదలుచుకున్నాం. మనం చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ ఫ్యాన్లు ఆ హెడ్ ఇంతలావుగా ఉండేది, ఎందుకంటే దాంట్లో మోటారు, వైర్లు అవన్నీ ఉంటూ చాలా పెద్ద తలకాయగా అనిపించేది ఫ్యాన్. ఇప్పుడు చూసినట్టయితే చాలా చల్లగా ఉంది. ఒకప్పట్లో టీవీలు చాలా పెద్దగా ఉండేవి, ఇంత ఈ 2 చేతులు కూడా కాపినా కూడా అందరి అటువంటి లావుగా ఉండేది. ఆ టీవీలు ముందు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా సన్నగా ఉండేవాళ్ళు. ప్రస్తుత రోజుల్లో చూస్తే టీవీలు చాలా పచ్చగా గోడ మీద అంటున్నాయి, దాన్ని చూస్తుంటే వాళ్ళు మాత్రం ఒబెసిటీ ఊపకాయలుగా మారిపోయారు. దీనికి అర్థము మీరందరికీ అర్థమై ఉంటుంది, శారీరక శ్రమ లేకపోవడం, అవగాహన రాహిత్యము. కాబట్టి వీటిని మనం విశ్లేషించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. అదేవిధంగా ఎలా మనం ఫోన్ చేయాలనే దాని మీద చాలా మందికి తెలిసి ఉంటుంది, అయినా చెప్తాను. ఉదయం పూట ప్రతి ఒక్కరు చాలా పుష్టిగా తినాలి, అంటే పొట్ట మీద తినాలి. మధ్యాహ్నం పూట మధ్యస్థంగా తినాలి, అంటే తింటే అయిపోతే ఏమన్నట్టుగా. రాత్రి పూట మాత్రం హీనాస్థానంగా తినాలి. హీనాస్థానం తినరు, గ్లాస్ పెట్టుకుంటుంటారు. రాత్రి పూట తినే ఆహారము మనకు ఎక్సెస్ అవుతుంది, కొవ్వుగా తయారయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాత్రిపూట పట్టుకోదని ఉదయం పుష్టిగా తిని మధ్యాహ్నం మధ్యస్థగా తిన్నట్టయితే ఎవరికి ఏ అనారోగ్యం రాదు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి, సమయానికి తినండి, సమయానికి నిద్రపోండి. తినే ఆహారంలో మునగాకు తినండి,
బార్లీ నీళ్ళు తాగండి. థ్యాంక్ యూ. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో మిత్రులు కొంతమంది చెప్పారు, భారత సోవియట్ మిత్ర మండలి ఈ దేశంలో, అంతేకాదు కేవీ సుబ్బారెడ్డి గారు అనేక మంది, అది మామూలుగా కాదు, 3 రోజుల పాటు ఇక్కడ శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర మహాసభ జరిగింది. దీనికి వివిధ దేశాల నుంచి సైతం గ్రెగోరియస్, ఆయన పూర్తి పేరు నేను జ్ఞాపకం చెప్పలేకున్నాను. వారిలో ఆ రోజుల నుంచి ఈ రోజులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒకరు ఇక్కడికి వచ్చినారు. మన రామరాజు గారు, ఈయన కూడా ఈ ఎస్కఫ్ లో విలువైనది. అది ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే వీలుపడుతుంది. కాబట్టి ఇప్పుడు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇస్కఫ్ అనేది 85 సంవత్సరాల నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. దీనిలో నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ జిల్లా మహాసభలు నిర్వహించదలిచి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చెన్నై హాస్పిటల్ ప్రెమిసెస్లో ఈరోజు 4 గవర్నమెంట్ ద్వారా అవార్డ్స్ తీసుకున్న వ్యక్తులను కూడా సన్మానించడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ లేకపోతే ఈ మతోన్మాద శక్తులను కానీ ఉండకూడదు, దేశమంతా శాంతియుతంగా సామరస్యంగా ఉండాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలను తీసుకునేందుకు సుదీర్ఘంగా చర్చ జరిపి ఇటు సాంస్కృతిక పరంగా దేశాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటే తద్వారా దేశాల యొక్క ఆర్థిక విధానాలను కూడా మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. దేశాల యొక్క ఆర్థిక విధానాలను మెరుగుపరచుకోవడంతో పాటు ఒక దేశం నుంచి ఇంకొక దేశం నుంచి విద్యాపరంగా కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులు ఆ దేశాల్లో చదువుకోవడం కానీ, ఆ దేశాల నుంచి ఈ దేశానికి వచ్చి విద్యార్థులు చదువుకునేదానికి కానీ ఎన్నోటువంటి ఈ కార్యక్రమాలు కూడా అతను ఇస్కస్ చేస్తూ ఉన్నది. ఆ విధంగా అవకాశాలు కూడా మెరుగుపరిస్తే ఏమవుతుందంటే మన తరమే కాకుండా రానున్న భవిష్యత్ తరాలు కూడా విద్యార్థి పరంగా గుర్తింపు కలిగించుకుందంటే పత్రికా పరంగా పిటి జీవన్ రెడ్డి గారు, రాజ్యసభ మాజీ ఎంపీ సయ్యద్ అనీస్ బాషా గారు ప్రముఖ జాతీయ స్థాయిలో పనిచేసేవారు. వారందరి సహకారంతో ముఖ్యంగా ఈ సంస్థ చేసేటువంటి ప్రపంచ శాంతికి తోడ్పడడం కూడా రోగాలు మాత్రం ఎవరు తప్పించుకొని పోలేరు. రోకరితో రోడ్లో దంచితే దానిలో ఉన్న విటమిన్స్ అన్ని కూడా బాగా ఒంటికి పడుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి నువ్వు చిమ్మిరి ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ని, ఆ విటమిన్స్ ని పోకుండా స్ట్రెంతీ ఫుడ్ ఆ టైం నుంచి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి